హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు డేట్ వచ్చేసరికి 11వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం. సో ఈరోజు నేను ఒకటి జియో భారత్ K2 మొబైల్ తీసుకున్నాను. సో ఇది మా ఫాదర్ కోసం. సో ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి వచ్చాయి, ఏం కథ అనేది ఒకసారి చూపిస్తాను. ఇది నాకు ఎంత పడింది, ఏం కథ అనేది కూడా ఒకసారి చెప్తాను. సో ఇది మొబైల్ అయితే ఇది భారత్ K2 అని ఇచ్చారు. బై కార్బన్, అంటే కార్బన్ కంపెనీ వాళ్ళది. ఇది 4G మొబైల్. సో ఇక్కడ జియో ఇన్సైడ్ అని ఇచ్చాడు. బాక్స్ పైన ఫ్రంట్ సైడ్ ఇదే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ తీసుకుంటే దీని యొక్క ప్రైస్ అనేది మెన్షన్ చేశాడు. 2000 రూపీస్కి 1 రూపీ తక్కువ అన్నట్టు. దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఇచ్చాడు. సో మిగిలిన దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేది ఇచ్చాడు. సో ఇంకా దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి IMI నెంబర్ ఇచ్చాడు. ఒక స్కానర్ ఇచ్చాడు. ఇది వచ్చేసి వారంటీ కోసం స్కానర్ ఇట్ట. సో స్కానర్ కూడా స్కాన్ చేశారనమాట. ఇంకా బాక్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్ని ఇచ్చాడు. మీరు ఒకసారి కావాలంటే ఒకసారి పాస్ చేసుకుని చూడండి దీని యొక్క ఫీచర్స్ అనేటివి. ఇది వచ్చేసి 1000 mAh బ్యాటరీతో వస్తుంది. 0.3 MP కెమెరాతో వస్తుంది. అంతేకాక దీంట్లో జియో సినిమా, జియో 7, జియో ప్లే, జియో టీవీ, జియో చాట్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తుందంట ఈ సెల్. సో దీని యొక్క డిస్ప్లే వచ్చేసి 1.77 mm డిస్ప్లే వస్తుంది అనమాట. సో ఇది యాక్చువల్గా మా డాడీ కీప్యాడ్ మొబైల్ అయితేనే వాడగలడు. సో దానికనే దీన్ని తీసుకున్నాం. ఇంకో సైడ్ రైట్ సైడ్ వచ్చేసి జస్ట్ బ్రాండింగ్ లోగో ఒకటి మెన్షన్ చేశారు, జియో భారత్ K2 అన్నట్టు. సో అది మొత్తం ఓవరాల్గా బాక్స్ పైన. సో బాక్స్ తీసేసి ఇక్కడ సీల్ ఇచ్చారు. ఇక్కడ సీల్ తీసి చెక్ చేద్దాం ఏమేమి వచ్చాయని. సో మా ఛానల్లో వీడియోస్ అనేది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలాంటి దాన్ని చేయడానికి ఇంకా కొంచెం మంచిగా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నా ఇలాంటి వీడియోస్ ఏమన్నా కానీ వస్తే మిస్ కాకుండా చూడడానికి మీకు బాగుంటుంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు బాక్స్లో ఫస్ట్గా మొబైల్ ఒకటి ఉంది. సో మొబైల్ పక్కకు పెట్టేద్దాం. ఇంకేం లేదు బాక్స్ లోపల. సో పక్కకు పెట్టేద్దాం. ఇంకా దానికి వేయడానికి బ్యాటరీ ఇచ్చారు. సో ఇన్బిల్ట్గా నేను రాలే బ్యాటరీ, సైడ్కే ఇచ్చారు బ్యాటరీ కూడా. సో మనం వేసుకోవాలి. ఛార్జర్ ఇచ్చాడు. ఒక క్విక్ వారంటీ ఇన్ఫర్మేషన్ గురించి కొన్ని ఇచ్చారు. యూజర్ మాన్యువల్ అనేది ఇచ్చాడు. సో మనకు కావాలనుకుంటే దీన్ని చెక్ చేసి చూసుకోవచ్చు. నేను సిమ్ కూడా సపరేట్గానే తీసుకున్నాను. ఇది సిమ్ వచ్చేసి నాకు 150 రూపీస్ తీసుకున్నారు, 1 మంత్ ఫ్రీ సబ్స్క్రిప్షన్తో పాటు. ఇది నాకు సెల్ వచ్చేసి అరౌండ్ 800 రూపీస్ పడింది. సో బ్యాటరీ అదంతా సపరేట్గా వేసుకోవాలి. సో ఒకసారి ఓపెన్ చేసి దీనిలో ఛార్జర్. సో నాకు సెల్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. సెల్ వచ్చేసి నాకు ఒక 800 రూపీస్ పడింది. సిమ్ సపరేట్ తీసుకున్నాను. సో బ్యాటరీ వేసి దీని యొక్క ఎలా ఉంది ఇంకా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సెల్ అయితే చూడడానికి మన కార్బన్ మొబైల్ ఎలా ఉంటుందో ప్రీవియస్గా మీరు చూస్తుంటే కార్బన్ మొబైల్స్ అవి ఎలా ఉన్నాయో అదే విధంగానే ఉంది. క్వాలిటీ అయితే బాగానే ఉంది. మరి అంత టఫ్ క్వాలిటీ రాలేదు, బట్ క్వాలిటీ పరంగా అయితే కొంచెం బాగానే ఉంది. సో డోర్ ఓపెన్ చేశాను. సో సిమ్ కూడా యాక్టివేషన్ అయితే నాకు తెలిసి అరౌండ్ 1 అవర్ పైన అయింది సిమ్ తీసుకుని కూడా. సిమ్ కూడా వేసేసుకుందాం. ఇది వచ్చేసి మనకు సింగిల్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఒక మెమరీ కార్డు వేసుకోవడానికి, ఇక్కడ మెమరీ కార్డు, ఇక్కడ సిమ్ వేసుకోవడానికి 2 స్లాట్స్ ఇచ్చాడు. సపరేట్గా మనం 2 సిమ్లు అయితే వేసుకోలేకము. ఒక సిమ్, ఒక మెమరీ కార్డు వేసుకోవచ్చు అంతే దీంట్లో. సో నేను సిమ్ వేసేస్తున్నాను అంతే. సో సిమ్ అనేది వేసేసుకుంటున్నాను దీంట్లోకి. బ్యాటరీ వేసి ఒకసారి స్టార్ట్ చేద్దాం. బ్యాటరీలో ఏమైనా ఛార్జింగ్ ఉందా లేదా, స్విచ్ ఆన్ అవుతుందా లేదా అనేది.
మాకు బాక్స్లో అయితే ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు దీనికి సంబంధించి. ఈ ప్రైస్ రేంజ్లో మనకు 1 year వారంటీ కూడా ఇస్తున్నాడు దీనికి సంబంధించి. మీకు టార్చ్ లైట్ ఉంటుంది, కెమెరా ఉంటుంది, అన్ని FM ఉంటుంది దీంట్లో. సో జియో సినిమా, జియో టీవీ, జియో 7 అన్నీ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే కూడా పర్లేదు. సో స్టార్ట్ చేశాను. కార్బన్తోనే స్టార్ట్ అయింది. కంపెనీ నేమ్ కార్బన్ మొబైల్స్ అని వచ్చింది. సౌండ్ చూశారు కదా. సో ఈ విధంగా డిస్ప్లే క్వాలిటీ ఉంది. సిమ్ కూడా యాక్టివేషన్ అయింది. చూడడానికైతే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో చాలా బాగానే ఉంది చూడడానికి. సార్ లైట్ ఆన్ చేద్దాం. షార్ట్ కట్స్ అని నైట్ టైం లైట్ కూడా చాలా బాగానే ఉపయోగపడుతుంది ఇప్పుడు తోటలోకి వెళ్ళినప్పుడు. సో ఇది కూడా బాగానే ఉంది. ఇది వచ్చేసి మనకు బీ టైప్ వస్తుంది ఛార్జర్ పిన్, సామ్సంగ్ ఛార్జర్. సో అదండి ఓవరాల్గా. ఛార్జర్ అయితే కొంచెం పెద్దగానే ఇచ్చారు. అదండి ఓవరాల్గా సెల్ గురించి. సో మీకు కావాలనుకుంటే ఇది మనకు ఆన్లైన్లో అయితే ఇది చాలా ప్రైస్ ఎక్కువ ఉంది. సో మనం జియో స్టోర్ విజిట్ చేసి జియో స్టోర్లో తీసుకోవడమే చాలా బెస్ట్. ఆన్లైన్లో అయితే మనకు అరౌండ్ 1300 వరకు ఉంది సెల్. 1300 సెల్ పెట్టుకోవాలి, మళ్ళీ సిమ్ సపరేట్ తీసుకోవాలి. సో అరౌండ్ 1500 అవుతుంది. మనం జియో స్టోర్లో తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట ఈ సెల్. సో మన ఇంట్లో పెద్దలకి ఇవ్వడానికి చాలా బెస్ట్ సెల్ అనమాట. స్టాండర్డ్గా ఉంటుంది, కిందకి పడినా పగిలిపోదు. సో అది ఓవరాల్గా. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.